ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకోవాలి. నా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూపిస్తాను. లైక్ తల్లి కూడా బాగుంది, మంచి టీవీ చూస్తా ఉంది. లైక్ సరే, ఫుల్ చల్లగా ఉంది, మామూలుగా చలి లేదు. చలి అయితే 2 days నుంచి ఫుల్గా ఉంది మా దగ్గర అయితే. మీ దగ్గర కూడా చలి ఇలాగే ఉందా? కామెంట్ చేయండి. లైక్ తల్లి హ్యాపీ ఉంటుంది. కెమెరాకి మాత్రం మంచిగా ఫోజ్ ఇస్తూ ఉంటుంది. ఇదిగో కిస్ పెడతా ఉంటుంది మంచిగా, ఇంకా ఇటే కెమెరాకి ఐ కాంటాక్ట్ పెడతా ఉంటుంది. ఆమె బల్ల ఆమెనే ఉంటుంది కదా. లక్కీ చూడు, లక్కమ్మ హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు తల్లి. ఏం చేద్దాం మనం ఇవాళ? మన ఫ్రిడ్జ్ చూపిద్దామా? నా ఫ్రిడ్జ్లో ఉన్నంత స్టఫ్ మామూలుగా లేదు, చెత్త చెదారము. చూడడానికి ఇంత చిన్న ఫ్రిడ్జే కానీ అది పాపం ఎంత భరిస్తుందో దాని పెయిన్ ఫ్రిడ్జ్కే తెలియాలి కదా. లక్కు ఫ్రిడ్జ్లో ఏమున్నాయి? నువ్వు ఎప్పుడన్నా చూసినావా తల్లి? నువ్వు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ చూసినావు అసలు? ఫ్రిడ్జ్కి దగ్గరికి వెళ్ళినా ఉన్నాయి కానీ తీసి ఏం చేస్తావు పాపం, దానికి ఏం తెలుసు. లక్కీ చూడు, నువ్వు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినావా నీ జీవితంలో? ఎప్పుడైనా ఈ 14 yearsలో ఎప్పుడైనా తీసినావు? నువ్వు తీయలే కదా. సో ఇది నా ఫ్రిడ్జ్ ఒక రకంగా ఉంది మొత్తం. ఇవాళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన మార్నింగ్ టైంలో అయితే ఇంటి దగ్గర పని నడుస్తుంది. సో అలాగా మొత్తానికి ఈ రోజు కూడా నేను ఫ్రిడ్జ్ తీయకపోతుంది కొన్ని కారణాల వల్ల. మా వారేమో ఈ కుక్కల కోసం ఏదో మటన్ ఏదో తీసుకొచ్చిండు. అది కొంచెం అంతా బాగా అంత స్మెల్ వచ్చినట్టు అంతా అది వాటర్ ఉంటుంది కదా చికెన్లో, అదంతా ఫ్రిడ్జ్లో ఫుల్గా ఫామ్ అయింది. దాంతో ఇదిగోండి మొత్తం అయితే క్లీన్ చేయించాయి వల్ల. మొత్తం నేనేం చేసా. ఇదిగోండి ఈ సామాన్ అంతా ఇక్కడ పడుంది. ఈ డోర్కున్న సామాన్ అంతే ఉంది. ఓన్లీ మిడిల్ ఈ ర్యాక్స్ మాత్రమే క్లీన్ చేసిన. ఈ డోర్లో తక్కువ స్టఫ్ లేదు. అండ్ ఇంకా పైన కూడా ఒక లేయర్ పైన కూడా సామాన్లు ఉన్నాయి. కానీ పాపం ఫ్రిడ్జ్ ఇంతే, చూడడానికి ఇంతే ఉంది కానీ మామూలుగా సామాన్లు ఏమేమి ఉంటాయి అసలు నా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయో ఇవాళ ఫుల్ వీడియో చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది అసలు వ్యూస్ లేరు, లైక్స్ లేరు, సబ్స్క్రైబర్స్ లేరు. సర్లే ఇంకేం చేస్తాం. సో అలాగా చూసే వాళ్ళు అయినా లైక్ చేయండి. ఇదిగోండి ఒక పక్కన అయితే వంట చేస్తున్నాను. ఇవాళ వచ్చేసి టమాటా కర్రీ చేస్తున్నా. అండ్ ఇంకా మార్నింగ్ చేసిన కాకరకాయ ఫ్రై ఉంది, కొంచెం సాంబార్ కూడా ఉంది. పిల్లలు సాంబార్ తింటారు, నేనేమో కాకరకాయ. రొట్టె ఉంటే కొంచెం తింటాను కానీ రైస్లోకి అస్సలు తిననీకి రాదు. ఇంకా అందుకని ఒక పక్కన వంట చేసుకుంటూ మరో పక్కన ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా రైస్ పెట్టాలి, కొంచెం రైస్ పెట్టాలి. చపాతి చేసి ఓపిక లేదు, చెయ్యని. ఈరోజు అయితే నిన్నే చేశాను కదా, ఈరోజు ఏం లేదు. టమాటా కర్రీ ఘాటు, పచ్చిమిర్చి ఘాటు వస్తూ ఉంది కిచెన్లో. బట్ ఫైనల్గా అయితే మొత్తం సర్దాలి. ఒక పక్కన వంట, గిన్నెలు, మామూలు బిజీ కాదు, చెప్పుకుంటే ఓడవదు షెడ్యూల్. తిన్న తర్వాత మళ్ళీ అన్నీ ఒకేసారి క్లీన్ చేద్దాంలే అని ఇంకా మొత్తానికి ఇది ఫ్రిడ్జ్ సర్దుతా ఉన్నాను. ఈ మధ్య అయితే ఫ్రిడ్జ్ బాగా సౌండ్ వస్తుంది. పాపం వాళ్ళకి ఫోన్ చేసి అలసిపోయినాం కానీ రావట్లేదు. ఇదంతా ఇప్పుడు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో ఇదిగోండి కాజు బాదం అలాగా. ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మూలకు పోయినాయి, ఇంక అట్లే వదిలేసాము ఇవన్నీ కూడా. ఇవి వచ్చేసి కొబ్బరి చిప్పలు. అండ్ ఇది వచ్చేసి ఇందులో ఏముందో తెలియదు. ఇంకా ఇది వచ్చేసి గట్క ఉంది ఎప్పటిదో. ఇంకా ఇది ఒకరోజు వండేసుకుంటే ఒడిచిపోతుంది. ఇక్కడ సైడ్ చూడండి, ఇంకా పైన వైపు వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్, చెత్త చెదారం, ఇలాంచి యాలకులు, ఇవన్నీ ఇంకా బెల్లము కొంచెం అట్లా పడి ఉంది. ఇక్కడ వచ్చేసి పూలు, ఉప్మా రవ్వ, అండ్ ఇక్కడ వచ్చేసి సాంబారు, చికెన్ బిర్యానీ మసాలాస్ అన్నీ. ఇక్కడ కూడా పిండి, అంబలి కోసం పిండి, మైదా అంటే ఎక్కువ యూజ్ చేయం కదా. సో యూజ్ చేయం కాబట్టి ఇంకా అలాగా మొత్తానికి స్టోర్ అయ్యి అలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకో విచిత్రం ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మొర్రిపళ్ళు నేను ఎండబెట్టి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి బట్ ఇప్పటి వరకు ఎప్పుడూ తినలేదు. ఇది పువ్వులే. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఇది వచ్చేసి రాగి పిండి, మైదా పిండి, ఇది ఉప్మా రవ్వ. సో నువ్వులు, గసగసాలు, ఇలా కొన్ని పాడైపోయాయి, శనగపిండి, ఇలా కొన్ని ఐటమ్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఇంకా అసలైన ఐటమ్ చూపిస్తాను మీకు. సో ఒకసారి చూడండి. ఇది వచ్చేసి చింతపండు. బయట కొంచెం పెట్టుకుంటున్నాను, ఫ్రిడ్జ్లో కూడా కొంచెం ఎప్పుడన్నా చింతపండు పులిహోర అలా కొంచెం పురుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. ఇది చింతపండు పులిహోర, పచ్చిమిర్చి. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఎండు చేపలు. ఇది కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటా. అవి చూసారు కదా, ఇవి వచ్చేసి పెద్ద బొమ్మడీలు ఉంటాయి కదా, వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినవి. ఇవి ఎండు చేపలు.
అండ్ ఎండు చేపల్లో ఇంకో రకం ఎండు చేపలు చూపిస్తాను. ఇవి వచ్చేసి చిన్న సైజు అన్నమాట. నాకు పెద్దగా ఇవన్నీ ఏది నచ్చదు. కొంచెం ఎండు రొయ్యలు తింటాను అప్పుడప్పుడు, కానీ ఈ చేపలు ఎండు చేపలు ఇవన్నీ నాకు అస్సలు నచ్చదు. వారికి కూడా వండి పెట్టడానికి నాకు బద్ధకమే అన్నమాట. ఇదిగోండి, ఇవి చిన్న చేపలు బాగుంటాయంట. ఇది ఎప్పుడు వండలేదు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వండలేదు. ఇవన్నీ 1-2 సార్లు వండానేమో కానీ ఇదైతే వండలేదు. మళ్ళీ మా వారు చూస్తే ఇప్పుడే వండమంటారేమో. సో ఇది నిమ్మకాయలు, పచ్చిమిర్చి, బీట్రూట్, కొత్తిమీర అండ్ పుదీనా, క్యారెట్, ఇది క్యారెట్టే, ఇందులో ఏమున్నాయో కూడా తెలియదు. ఇది బెల్లం, ఇది బెల్లం, ఇది బెల్లం, ఇది కూడా బెల్లం, ఇవన్నీ బెల్లమే. ఇది వచ్చేసి మీగడ, కొంచెం వేడి చేయాలి ఇంకా మీగడ. అండ్ ఇక్కడ చూడండి, ఇదేమో ఇది బటర్, ఇది వెన్న, ఆల్రెడీ మీగడ చేసి పెట్టిన ఇది బటర్కి. ఇది వచ్చేసి మీగడ, ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి, ఇది వచ్చేసి పెరుగు, ఇక్కడ వచ్చేసి మామిడికాయ పచ్చడి. ఇదిగోండి, మొత్తం ఖరాబ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టానన్నమాట. ఇంత స్టఫ్ ఉంది నా ఫ్రిడ్జ్లో, ఇంకా ఉంటాయి బట్ ఇప్పుడు కొన్ని తీసాం కాబట్టి బయటికి వెళ్ళిపోయిన చెత్తలోకి. సో ఇది ప్రస్తుతానికి ఉన్నది. ఇంకా టమాటాలు ఇవన్నీ ఇంకా బయటనే ఉంటాయి. పాపం ఎంతన్నా భరిస్తుంది ఆ చిన్న ఫ్రిడ్జ్ పాపం. మొత్తానికి ఇదన్నమాట నా ఫ్రిడ్జ్లో ఉన్న కథ. ఇంత స్టఫ్ ఉంది, చెత్త చెదారం అంతా. ఇంకా ఫ్రిడ్జ్ సరిపోవట్లే, ఇంకా పాలు ఇంకా అవన్నీ బయటే ఉన్నాయి, అసలు ఫ్రిడ్జ్ సరిపోవట్లే. అప్పుడు నేను ఇంకా ఇంట్లోకి వెళ్తే ఇట్లాంటి 2 ఫ్రిడ్జ్లు కొనాలి కావచ్చు, పెద్ద ఫ్రిడ్జే కొనాల్సి వస్తుంది. 1 లక్షది కొనాలతో ఇంకెంతనో. మొన్న ఇది టీవీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లు చూసాము, అమ్మా ఏమున్నాయి ఫ్రిడ్జ్లు, ఒక్కొక్కటి అయితే మామూలుగా లేవు, డబ్బులు ఉంటాయి, ఎంతనే పెట్టచ్చు అన్నమాట. బట్ అది మొత్తానికి ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకున్నా, ఈ రకంగా ఫ్రిడ్జ్ క్లీన్ అయిందన్నమాట. సామాన్లు వచ్చి బయటపడ్డాయి, ఇప్పుడు అన్నీ మళ్ళీ సర్దుకోవాలి. టైమా 8. మా ఆయన నైట్ ఈయన పడుకున్నాడు అని చెప్పేసి ఇక నేను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని ఈడి కురికొచ్చిన ఎర్లీ మార్నింగ్. ఇక మొత్తం నీళ్ళు పడుతుంది ఇంటి దగ్గర. ఇది చెట్ల కోసం ప్లానింగ్ ఇలా వేసాము. ఇది చెట్ల కోసం మొక్కలు పెట్టుకోవడానికి, ఇది ఎల్ షేప్ వస్తుంది. ఇది కొడతావా? అండ్ ఫ్రెండ్ చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వారు ఎంత కష్టపడుతున్నారో చూడండి, ఇంటి కోసం పాపం చాలా తాపత్రయపడుతున్నారన్నమాట. మా ఆయనకైతే ఒక లైక్ చేసేయండి అందరూ, అండ్ కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.